మేరా భారత్ మహాన్. ముందుగా అందరికీ శ్రీ జయంతి శుభాకాంక్షలు. శ్రీ జయంతి అంటే శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి. మనం కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణ పరమాత్ముని జగద్గురువుగా కీర్తిస్తాం. శ్రీకృష్ణుడు నిజంగానే జగద్గురువు. ఎందుకు అనంటే సకల వేదసారం, సకల ఉపనిషత్ సారమైన భగవద్గీతని మనకి 700 శ్లోకాల చిన్న రూపంలో మనకు అందించేశాడు. అంతటి సారాన్ని అంత ఈజీగా అందించిన వాడు గురువుగాకి ఇంకేంటి. అలాంటి గురువు మన కోసం అంత మేలుని చేస్తే మనం ఆయనకు తిరిగి రుణం తీర్చుకోవాల్సిన కనీస బాధ్యత మన మీద ఉంటుందా? ఉండదా? సో ఆ రుణం ఎలా తీర్చుకోగలం? ఈ భౌతిక ప్రపంచంలో ఈరోజు మనం మోడర్న్గా వాట్సప్, సోషల్ మీడియా, ఎన్నో సోషల్ మీడియాలు వాడుతూ ఉంటాం. ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. వాటన్నిటి మీద ఉండటం తప్పు కాదు, కానీ వాటన్నిటి మీద చూపించే శ్రద్ధలో కొద్దిపాటి శ్రద్ధ, ఒక భగవద్గీత శ్లోకం కానీ, రామాయణంలోని ఒక సర్గ కానీ, ఒక శ్లోకం కానీ మనం చదివితే తప్పకుండా ఆయన రుణం తీర్చుకునే మార్గంలో మనం మొదటి అడుగు వేసినట్టే. చాలామంది అనొచ్చు, ఈ రోజుల్లో ఇది అవసరమా, దీనివల్ల ఏదైనా ఫలితం ఉంటుందా అని. ఈ రోజుల్లో ఇది అవసరమా, దీనివల్ల ఫలితం ఉంటుందా అని అంటే, ఒక తల్లి పిల్లాన్ని పెంచేటప్పుడు వీడిని పెంచటం వల్ల నాకేమన్నా ఫలితం ఉంటుందా అని ఆలోచిస్తే పిల్లాడు పెరుగుతాడా? ఈరోజు నేను కష్టపడటం వల్ల నా పిల్లాడు బాగుపడతాడా, నా కూతురు బాగుపడుతుందా లేదా, ఏం ప్రయోజనం అని ఆలోచిస్తే తండ్రి కొడుకును కానీ కూతురుని కానీ పెంచగలుగుతారా? సో ప్రతిదానికి ఏదో ప్రయోజనం ఉంది అని చేసే ఆలోచన మన సాంప్రదాయం కాదు. చెట్టు ఫలాలను ఇస్తుంది, గాలి వీచుతోంది, మేఘాలు వర్షాన్ని ఇస్తున్నాయి, సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నారు. ఎవరి కోసం వస్తున్నారు? అవి రావాలి కాబట్టి వస్తున్నాయి. ఎందుకు రావాలి? భగవంతుడు వారికి ఆదేశాలు ఇచ్చాడు, నువ్వు ఇలా ఉండాలి అని. భగవద్ ఆజ్ఞయ, భగవంతుడి యొక్క ఆజ్ఞను పాటించటానికి అవి ఎటువంటి చెక్కు చెదరని విశ్వాసంతో, నియమంతో అవి చేయాల్సిన పనులు టైంకి టెన్షన్గా చేస్తాయి అన్నమాట. మనకి కూడా ఒక ఆజ్ఞ ఉంది భగవంతుడి దగ్గర నుంచి, ఆచార్యుల దగ్గర నుంచి, ఋషి పరంపర నుంచి. ఇంతటి వారసత్వ సంపద ఉందయ్యా నీకు, దాంట్లో కొంచెమైనా అధ్యయనం చేయి, నీ జీవితాన్ని మలుచుకో, మార్చుకో, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి దాకా తీసుకువెళ్ళు అని ఒక ఆజ్ఞ ఉంది కదా. మరి జీవితాన్ని మార్చుకోవాలంటే ఆ ఆజ్ఞని పాటించటం, ఏదో కారణం చేత కాదు, ఆ ఆజ్ఞను పాటించటమే జీవిత లక్ష్యం, ఆ ఆజ్ఞను పాటించటమే ప్రయోజనం, ఫలం. అది మనం గుర్తుంచుకునేసి రోజుకి కొంచెం శాస్త్రాధ్యయనం మనం చేస్తే అంతటి కృష్ణుడు తన జీవితం పాపం అర్ధరాత్రి పుట్టి జీవితం మొత్తము ఏదో ఒక రకమైన అవమానాన్ని, బాధని పుట్టినప్పటి నుంచి హత్యా ప్రయత్నాలు, పెద్ద అయిన తర్వాత నేను దేవుణ్ణిరా అంటే ఒక్కడు కూడా నమ్మలేదు. నమ్మకుండా ఆయనని హేళన చేస్తూనే ఉన్నారు, అవమానం చేస్తూనే ఉన్నారు. చివరికి అర్జునుడు, పాండవులు కూడా ఆయన దేవుడని తెలిసిన తర్వాత కూడా ఏదైనా మంచి చెప్పవయా అని ఎప్పుడు అడగలేదు. అందుకే పాపం కురుక్షేత్ర యుద్ధంలో కనిపించిన వెంటనే, బావా నాకేం అర్థం కావట్లేదు, నీకు నేను శరణు పొందుతున్నాను అడిగిన వెంటనే ఛాన్స్ తీసుకునేసి భగవద్గీత మొత్తం చెప్పేశాడనమాట. ఆయన జీవితం మొత్తం భగవంతుడు ఎంత సౌలభ్యంతో ఉంటాడు, నువ్వు కోరుకుంటే నీకు కొంగు బంగారంలా ఎలా ఉండి అడుగడుగున కాపాడుకుంటూ ఉంటాడు అని చెప్పాడు. ఆ జీవితాన్ని మన కోసం అంకితం చేశాడు, మన కోసం ధారపోశాడు. ఆయన ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. కనీసం ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం, ఆయనతో పని లేదు, ఆయన చెప్పిన మాటను ఆచరించి బాగుపడే ప్రయత్నం చేద్దాం. బాగుపడే ప్రయత్నాన్ని చేసి భావి తరాలకి, మన తర్వాత తరాలకి, మన తరాలకి ఆ వారసత్వ సంపదను మనం అందించే ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులు సంపాదించిన డబ్బే కాదు కదా మనకు కావాల్సింది, మన దాకా వచ్చిన ఋషి పరంపర, ఆ జ్ఞానాన్ని కూడా మనం తర్వాత జనరేషన్స్కి ఇవ్వాలి. ఇది మన బాధ్యత. ఈ శ్రీకృష్ణాష్టమికి ఈ చిన్న నియమాన్ని మనం పెట్టుకుందాం. రోజుకి ఒక శ్లోకం భగవద్గీత, లేకపోతే ఒక శ్లోకం రామాయణం, లేకపోతే ఒక కథ భాగవతం, లేకపోతే మీ పరిధిలో, మీ అవకాశానికి సంబంధించి ఏదో ఒక మంచి విషయం, వైదిక పరంపరలో ఉన్న ఒక మంచి విషయాన్ని తెలుసుకునేది లేకపోతే ఆచరించే ప్రయత్నం చేద్దాం. అది మనం శ్రీకృష్ణుడికి రుణం తీర్చుకునే కనీసమైన చిన్న బుడి అడుగుగా భావిద్దాం. ఆ శక్తిని శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేస్తూ అందరికీ శ్రీ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.